హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి రీడింగ్ మీ సిచ్యువేషన్కి రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, స్టార్టింగ్ విత్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అసలు మీకోసం అనే దానికంటే ముందు ఒక గుడ్ న్యూస్, సంథింగ్ రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీ అండ్ సంథింగ్ రిలేటెడ్ టు న్యూ ప్రాజెక్ట్. ఓకే, న్యూ బిగినింగ్ ఏదో ఉంది. మేబీ ఇది మీ పర్సనల్ లైఫ్లో ఆర్ మీ లైఫ్లో, ఎవరి లైఫ్లో అయినా రావచ్చు, ఇద్దరి లైఫ్లో కూడా ఉండొచ్చు. ఓకే, సో ఇది ఒక ప్రెగ్నెన్సీ న్యూస్ ఏదో వినిపిస్తుంది. మేబీ మీ పర్సన్ ఫ్యామిలీ ఆర్ మీ ఫ్యామిలీ. సో ఈ ప్రెగ్నెన్సీ న్యూస్ అండ్ దిస్ ప్రెగ్నెన్సీ 2 ఫ్యామిలీస్ని దగ్గర చేస్తుంది. కొన్ని రీజన్స్ వల్ల విడిపోయిన ఫ్యామిలీస్ మళ్ళీ దగ్గర అవుతాయి, అండ్ కొన్ని రీజన్స్ వల్ల విడిపోయిన కపుల్ మళ్ళీ దగ్గర అవుతుంది. ఆ కపుల్ మళ్ళీ కలుస్తారు, రీయూనియన్ అవుతారు. అండ్ దిస్ చైల్డ్ ఎవరైతే రాబోతున్నారో, ఏ ఫ్యామిలీలో అయితే ఈ పర్సన్ పుడతారో, ఈ చైల్డ్, ఆ చైల్డ్ ఎవరైతే ఏ ఫ్యామిలీలో అయితే పుడతారో ఆ ఫ్యామిలీలో ఈ ప్రెగ్నెన్సీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనమాట. అంటే ఇన్ ద నెక్స్ట్ జనరేషన్, లైక్ గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్, అలా ఫస్ట్ చైల్డ్, ఫస్ట్ గ్రాండ్ చైల్డ్ అనమాట. సో ఈ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఆస్పీషియస్. ఈ ఫ్యామిలీ ఎవరైతే ఈ ప్రెగ్నెన్సీ న్యూస్ వింటున్నారో ఆ ఫ్యామిలీ. అండ్ సంథింగ్ రిలేటెడ్ టు బయింగ్ ప్రాపర్టీస్, స్టార్టింగ్ న్యూ ప్రాజెక్ట్స్, ఇది కూడా కనిపిస్తుంది. న్యూ ఆఫర్, జాబ్ ఆఫర్ ఏదో కూడా రాబోతుంది. ఇవన్నీ ఏదో సంథింగ్ న్యూ ఏదో వస్తుంది మీ లైఫ్లోకి. అండ్ ఒక ఫ్యామిలీ మెంబర్ యాడ్ అవుతారు మీ ఫ్యామిలీకి, మీ ఫ్యామిలీ ఆర్ మీ పర్సన్ ఫ్యామిలీ, లేదా ఇద్దరికీ జరగచ్చు ఈ పాయింట్ మాత్రం. ఓకే, సో ఇది ఫస్ట్ స్టార్టింగ్ న్యూస్, గుడ్ న్యూస్. నెక్స్ట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూస్తే ఈ పర్సన్ మీతో ఒక న్యూ బిగినింగ్ చూస్తున్నారు. లాట్ ఆఫ్ డే డ్రీమింగ్ అనేది చేస్తున్నారు. మిమ్మల్ని 24 hours మీకోసం ఆలోచిస్తున్నారు. ఐ డోంట్ నో వై. ఈ పర్సన్ రీసెంట్లీ మిమ్మల్ని బ్లాక్ చేసిన పర్సన్, అండ్ మీరు వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ కోసం. ఎప్పుడు మీ పర్సన్ అన్బ్లాక్ చేస్తారా, మాట్లాడతారా అని. బట్ ఈ పర్సన్ ఆల్రెడీ అన్బ్లాక్ చేశారు మళ్ళీ. అండ్ అగైన్ మీరు అన్బ్లాక్ చేయడం చూసి మళ్ళీ మీరే మెసేజ్ చేస్తున్నారు. ఈవెన్ దో ఈ పర్సన్ ఫస్ట్ మిమ్మల్ని బ్లాక్ చేసినా, మీరు మీ ఈగో అండ్ ప్రైడ్ పక్కన పెట్టి ఈ పర్సన్కి మళ్ళీ మీరే మెసేజ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ వెరీ ఇన్నోసెంట్ ఎనర్జీ, లైక్ డివైన్ ఎనర్జీ అనమాట మీది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఉంది ఒకటి. ఆ ప్రాబ్లమ్ని మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. వై దిస్ పర్సన్ బ్లాక్డ్ యూ, అసలు ఎందుకు బ్లాక్ చేశారు మీ పర్సన్ మిమ్మల్ని, అది మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. దట్ రీజన్ ఈజ్ వెరీ సీరియస్ రీజన్, అది ఇగ్నోర్ చేస్తున్నారు. అదొక రెడ్ ఫ్లాగ్, దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఇగ్నోర్ చేసి రెడ్ ఫ్లాగ్స్ అన్నిటినీ మీరు ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అనుకుంటే అక్కడ ఏమవుతుంది, సక్సెస్ అవ్వదు. ఓకే, అంటే అది మిమ్మల్ని మీరే చీట్ చేసుకున్నట్టు అవుతుంది. సో ఏంటి అసలు ఈ రెడ్ ఫ్లాగ్స్ ఏంటి, ఈ మీరు ఇగ్నోర్ చేస్తున్న రీజన్స్ ఏంటి ఈ రిలేషన్లో అంటే, ఈ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఎందుకు బ్లాక్ చేశారో మీరు అడగాలి. అది అడగట్లేదు మీరు. అదేదో మీ పర్సన్ మీకు మాట్లాడితేనే చాలు అన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తున్నారు. మీ బిహేవియర్
ఈ రిలేషన్షిప్ ఫెయిల్యూర్కి రీజన్ అవుతుంది ఇక్కడ. అది కూడా మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని ఎంత ఇగ్నోర్ చేసినా, నెగ్లెక్ట్ చేసినా, కేర్లెస్గా వదిలేస్తున్నారు. అక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు మీ బిహేవియర్ చూసంటే, మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, అందుకే మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసినా మీరు మీ పర్సన్ లైఫ్లో నుండి వెళ్ళట్లేదు. అలా ట్రీట్ చేస్తున్నారు మీ పర్సన్ ఇప్పుడు. సో వాట్ దిస్ పర్సన్ డిడ్, అసలు ఈ సెపరేషన్ ఎందుకు వచ్చింది, ఇంకొక రీజన్ ఏంటి, అది మీరు తట్టుకోలేని రీజన్ అనమాట. మీరు మీ పర్సన్ని ఒక లైఫ్ పార్ట్నర్గా, ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని, అదని ఇదని చాలా గొప్పగా ఊహించుకున్నారు. కానీ వాట్ దిస్ పర్సన్ డిడ్, దే చోజ్ సమ్వన్ ఎల్స్ ఓవర్ యూ. ఈ సమ్వన్ ఎల్స్ దగ్గర మేబీ ఒక స్పెసిఫిక్ పర్సనే కాదు, మేబీ అదర్ జాబ్ ఆర్ అదర్ సిటీకి షిఫ్ట్ అవ్వడం, లేదా ఇంకొక కంట్రీకి వెళ్ళిపోవడం, అలాంటిది ఏదో కూడా ఉంటుంది. బట్ ఇక్కడ మీరు ఇగ్నోర్ చేశారు మళ్ళీ అది కూడా. ఈవెన్ దో మీకు ఆ పర్సనే వచ్చి రీజన్ ఏంటో చెప్పినా మళ్ళీ మీరు ఇగ్నోర్ చేశారు. మళ్ళీ మీ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళడానికి ట్రై చేశారు, మీట్ అవ్వడానికి ట్రై చేశారు. మీ పర్సన్ కూడా మిమ్మల్ని మీట్ అవ్వడానికి ట్రై చేశారు ఆఫ్టర్ దిస్ సెపరేషన్. కానీ అది జరగలేదు, మీరు మీట్ అవ్వలేదు. అవుదాం అనుకున్నారు, ట్రై చేశారు ఇద్దరు, బట్ నో రీయూనియన్. జస్ట్ మెసేజెస్ లాగానే మళ్ళీ సైలెంట్లోకి వెళ్ళిపోయారు ఇద్దరు కూడా. మీకు ఎప్పుడైనా మీ పర్సన్ ఒక రోజు మెసేజ్ చేయకపోతే మీకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయలేదు కాబట్టి ఇంకెక్కడో బిజీ ఉండొచ్చు, సో అందుకే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఓన్లీ అది కూడా ఫ్యూ మినిట్స్ అలా అనిపిస్తుంది మీకు. ద నెక్స్ట్ మినిట్ మీరు వెంటనే మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తారు. మళ్ళీ ఎప్పుడు మెసేజ్ చేస్తారా, ఎప్పుడు కాల్ చేస్తారా. నేను అనుకున్నది రాంగ్, మీ పర్సన్ అంటే మీరు అనుకున్నది రాంగ్, మీ పర్సన్ చాలా జెన్యూన్ పర్సన్, మిమ్మల్ని ఎప్పుడు చీట్ చేయరు అని మిమ్మల్ని మీరే కన్విన్స్ చేసేసుకుంటూ ఉంటారు. అన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. ఇది మీరు చేసిన మిస్టేక్ ఇక్కడ ఈ రిలేషన్షిప్లో. సో వాట్ దిస్ పర్సన్ ఈజ్ థింకింగ్ నౌ, కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే, ఈ పర్సన్కి మళ్ళీ మీరు కావాలి, మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు, మీకు ఒక సాడ్ స్టోరీ చెప్పాలనుకుంటున్నారు. సాడ్ స్టోరీయే కాదు, అది నిజంగా జరిగినదే, మీ పర్సన్ లైఫ్లో చెప్తారు మీకు. సంథింగ్ సాడ్నెస్ క్రియేట్ చేస్తుంది అండ్ ఇదొక ఎమోషనల్ రీయూనియన్ అవ్వబోతుంది. కానీ మీరు మీ పర్సన్ని మీరంతా అడోర్ చేస్తున్నా కూడా ఇక్కడ ఎక్కడో ఒక చోట మీకు డౌట్ అనేది ఉంది మీ మైండ్లో. కానీ అలా డౌట్ పడటం కూడా తప్పు అనుకుంటున్నారు మీరు. కానీ ఆ డౌట్ ఏదైతే ఉందో అదే నిజం. అండ్ సంబడి టోల్డ్ యూ అబౌట్ యువర్ పర్సన్, మీ పర్సన్ బిహేవియర్ ఎలాంటిది, మీ పర్సన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ పర్సన్ హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ మీ పర్సన్ కోసం మీ దగ్గర ఎవరో చెప్పడం కూడా జరిగింది. బట్ అది కూడా మీరు ఇగ్నోర్ చేశారు. కానీ మీకు తెలుసు అది నిజమని. మీరు ఏ స్టేజ్లో ఉన్నారంటే ఆ నిజాన్ని ఒప్పుకునే స్టేజ్లో లేరు. మీ పర్సన్ అంటే మీకు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఇష్టం మీ పర్సన్ అంటే. సో ఎవరైనా ఏదైనా చెప్పినా అది మీరు యాక్సెప్ట్ చేసే స్టేజ్లో లేరు. మీరు డైరెక్ట్గా చూసినా కూడా నమ్మరేమో మీ పర్సన్ కోసం. సో అంతలా ఇష్టపడుతున్నారు మీ పర్సన్ని. కానీ అలా ఇష్టపడేటప్పుడు మీరు ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టానికి వాల్యూ ఉందా. ఇష్టపడతాం కానీ అది ఎప్పుడు దానికి వాల్యూ ఎప్పుడు వస్తుంది, ఆ ఇష్టానికి, ఆ ప్రేమకి. ద అదర్ పర్సన్ ఆ ప్రేమకి వాల్యూ ఇచ్చినప్పుడే మీకు ఆ ప్రేమకి వాల్యూ అనేది ఉంటుంది. అవతల వాళ్ళు ఎవరో తెలియదు,
ఏంటో తెలీదు, ఏం చేస్తున్నారో తెలీదు, ఏ టైంకి ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ టైంకి ఏం చేస్తున్నారు, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి ఏమీ తెలియదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి. కానీ మీరు ఊరికే ఆ, అదేదో మీకు నచ్చిన పర్సన్ ఎవరో కనిపించారు కాబట్టి నేను అలా ఇష్టపడుతూనే ఉంటాను లైఫ్ అంతా అంటే అక్కడ ఎవరికి లాస్? మీకే. ఓకే, సో మీరు చేస్తున్నది అదే ఇక్కడ. మీ పర్సన్ ఎప్పుడైతే మీ ప్రేమకు వాల్యూ ఇస్తారో, మీ ఇష్టానికి వాల్యూ ఇస్తారో, అప్పుడే ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది. లేదు అని అంటే యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ 48 అవర్స్ ఆర్ ఇన్ ద అప్కమింగ్ వీక్ అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. దాన్ని బట్టి మీరు కూడా డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయి అంటే ఇన్ ద అప్కమింగ్ వీక్ ఈ పర్సన్ మీకు ఒక కమిట్మెంట్ ఇస్తారు. ఐ డోంట్ నో వై ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ మెసేజ్ అనేది ఒక స్పార్క్ లాగా వస్తుంది. మీరు షాక్ అవుతారనమాట. మీరేంటి, మీరు ఇంకా మీ పర్సన్ అంటే మీరు అంతే ఇష్టపడుతున్నారు మీ పర్సన్ని, కానీ మీరెందుకు షాక్ అవుతారు అనేది తర్వాత అర్థమవుతుంది మీకు. అది తర్వాత అంటే అది ఎంత టైం పట్టేస్తుంది మీకంటే అరౌండ్ 48 అవర్స్ పడుతుంది. నాకేంటి కమిట్మెంట్ ఇవ్వడం ఏంటి, ఈ పర్సన్ ఏంటి నాకు కమిట్మెంట్ ఇవ్వడం ఏంటి, ఇదే క్వశ్చన్ మీ మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని చాలాసార్లు ఈ పర్సన్ రిజెక్ట్ చేశారు. ఓకే, రిజెక్ట్ చేసినప్పుడు కూడా మీరు పెద్దగా ఆలోచించలేదు ఆ విషయం. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ డూయింగ్. మీరు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూస్ కూడా మీరు చాలా సింపుల్గా క్యాజువల్గా తీసుకున్నారు. ఆల్రెడీ మీ టైం చాలా వేస్ట్ అయింది ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఈ పర్సన్ ఎప్పుడైతే మీకు కమిట్మెంట్ ఇస్తారో ఆర్ ప్రపోజ్ చేస్తారో ఆర్ మీకు ఫ్లవర్స్ ఆర్ గిఫ్ట్స్ ఒకటి పంపిస్తూ ఉంటారో అప్పుడు మీరు బ్యాక్ స్టెప్ వేస్తారు. ఇక్కడ మీరు కొంచెం భయపడతారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, సడన్లీ ఎందుకు కమిట్మెంట్ ఇస్తున్నారు అని భయపడతారు మీరు. ఆ భయం కూడా నిజమే, కానీ అది కూడా మీరు సీరియస్గా తీసుకోరు. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ మైండ్లో ఏం వచ్చినా కూడా 1 or 2 days కంటే ఎక్కువ ఉండదు అది. సో ఇది కూడా అంతే. ఓకే, 48 hours ఆర్ 72 hours మహా అయితే ఆలోచిస్తారు ఆ విషయం, మళ్ళీ వదిలేస్తారు. ఓకే, ఈ పర్సన్ కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి రిప్లై ఇద్దాం ఏదో ఒకటి అని మీరు వెంటనే రిప్లై ఇస్తారు. ఇంపల్సివ్ మెసేజ్ ఇస్తారు. మీరు ఆలోచించుకోరు. ఆలోచించుకొని ఇద్దాం రిప్లై అనుకుంటారు, కానీ ఆలోచించుకోరు. ఓకే, బట్ బిఫోర్ కమిటింగ్ టు దిస్ పర్సన్ మీరు చాలా విషయాలు ఆలోచించుకోవాలి. అదేం ఆలోచించరు మీరు. ఎందుకంటే ఇక్కడ ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలంటే ఇక్కడ చూడండి, మీరు మీ పర్సన్ కమిట్మెంట్ కోసం పాస్ట్లో చాలా యాంగ్జైటీతో ఉండేవారు. మీ ఇద్దరూ కలిసి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అలా అని అనుకున్నారు. మీరే అనుకున్నారు, అక్కడ మీ పర్సన్ అనుకోలేదు. కానీ సడన్లీ ఓకే మీరు అనుకుంటున్నది రాంగ్ అని తెలిసింది, కానీ అది కూడా సీరియస్ తీసుకోలేదు మీరు. ఓకే, ఎప్పుడో ఒక రోజు మేమిద్దరం మళ్ళీ కలిసిపోతాం, మా మధ్యన ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా వాళ్ళంతటా వాళ్ళే పోతారు, మళ్ళీ మేమే కలిసి ఉంటాం, అలా రకరకాలుగా మీరు అనుకున్నారు. కానీ ఈ పర్సన్ చేసింది ఇంకొక విషయం, మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టేశారు. అది కూడా మీరు సీరియస్గా తీసుకోలేదు. ఓకే, ఇక్కడ ఎందుకు మీరు ఏది సీరియస్గా తీసుకోవట్లేదు అని అంటే దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటే మేబీ మీకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. మీ డైలీ లైఫ్లో మీరు చాలా బిజీ ఉంటారు, ఒక హార్డ్ వర్కింగ్ పర్సన్. సో ఇలాంటి విషయాల మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కానీ అలానే మీ పర్సన్ని మర్చిపోతున్నారా పోనీ అంటే అది లేదు. సో అది ఇక్కడ సిచ్యువేషన్.
మీరు సీరియస్గా తీసుకోకపోవడానికి రీజన్ మీ మైండ్లో అంత స్పేస్ అనేది లేదు. మీ మైండ్ ఆల్రెడీ వేరే విషయాలతో ఆక్యుపై అయిపోయి ఉంది. సో ఆ మిగిలిన టైంలో మీ పర్సన్ని మీరు ఏదో విజువలైజ్ చేసుకుంటూ ఉంటారు మీ ఫ్యూచర్ని మీ పర్సన్తో. సో అలా ఏదో ఉంది, కానీ మీ పర్సన్ మాత్రమే మీకు లైఫ్ పార్ట్నర్గా కావాలి, అది మాత్రం అనుకుంటారు అంతే. మీరు ఆ ప్లేస్ ఇంకెవరికి ఇవ్వరు మీరు. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీరు. ఓకే, బట్ మీ పర్సన్ ప్రపోజల్ మీరు యాక్సెప్ట్ చేస్తారు. వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్? యాక్సెప్ట్ చేస్తారు, కానీ మీరు అది కూడా బ్లైండ్గా యాక్సెప్ట్ చేస్తారా అని అంటే, కానీ కొంచెం ఇక్కడ డే బై డే మీరు కూడా హోష్లోకి వచ్చేస్తారు. ఇంకా అసలు నేను ఏం చేస్తున్నాను, ప్రపోజల్ యాక్సెప్ట్ చేసేసాను నేను, కానీ అది రియల్ ప్రపోజలా, ఇది కూడా ఒక ఏదైనా జస్ట్ ఇల్యూజన్, ఆర్ నేను అనుకుంటున్నట్టుగా అది కూడా ఒక ఫేక్ ప్రపోజలా, లేదా ఈ పర్సనే నాకు ప్రపోజ్ చేస్తారా, నేనే ఆ పర్సన్కి ప్రపోజ్ చేశానా అనేది కూడా మీకు కన్ఫ్యూజన్లో ఉంటారు మీరు. మీ మైండ్ అలా ఉంటుంది ఆ టైంలో. బట్ స్లోలీ గ్రాడ్యువల్గా మీకు తెలుస్తుంది ఏంటి అని అంటే, ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసాం సరే, బట్ కండిషన్స్ ఏమీ పెట్టలేదు. మీరు ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వాలి అని అంటే అసలు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి, ఇదంతా కూడా మీ పర్సన్కి చెప్పాలి అనుకున్నారు, కానీ చెప్పలేదు. మీకు టైం లేదు అంత మాట్లాడటానికి. మీ పర్సన్ మెసేజ్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారు. మీ పర్సన్ మెసేజ్ చేస్తే మీకు రిప్లై ఇవ్వడానికి టైం ఉండదు, అంత బిజీ పర్సన్ మీరు. సో జస్ట్ ఆ నోటిఫికేషన్ చూసి ఓకే మీ పర్సన్ మెసేజ్ చేశారు అని మీరు హ్యాపీ ఫీల్ అవుతారు, అండ్ మీ పని మీరు చూసుకుంటూ ఉంటారు, కానీ వెయిట్ చేస్తుంటారు ఒక పక్క. ఓకే, సో నెక్స్ట్ మీరు కొన్ని కండిషన్స్ పెట్టేస్తారు ఇక్కడ మీ పర్సన్కి ఈ ప్రపోజల్కి సంబంధించి. ఏంటి ఆ కండిషన్స్ అంటే, ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో మీరు ఉండాలి అని అంటే నో అదర్ థర్డ్ పార్టీస్, ఇంకొక పర్సన్ మీ మధ్య ఉండకూడదు. అండ్ మీ పర్సన్ ఇంకెప్పుడు మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టకూడదు. ఇలాంటి కండిషన్స్ అన్నీ పెడతారు. అదర్ థింగ్స్ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యువర్ పర్సన్, మీ పర్సన్ దగ్గర నుండి మీరు ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేయరు. ఓన్లీ మీ రిలేషన్షిప్ సక్సెస్ అయితే చాలు, మీ పర్సన్ మీకు లైఫ్ పార్ట్నర్గా వస్తే చాలు, ఇదే అనుకుంటారు మీరు. ఓకే, వెరీ జెన్యూన్ అండ్ ప్యూర్ డివైన్ ఎనర్జీ మీది చెప్పాలంటే. అసలు ఇక్కడ అంత డివైన్ ఎనర్జీ వస్తుంది మనకి. ఎంప్రెస్ కార్డ్, క్వీన్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్, ఎంప్రెస్, ఎంపరర్, ఒక డివైన్ కనెక్షన్ ఇది. కానీ ఇంకా మీ పర్సన్కి ఆ అవేర్నెస్ రాలేదు, ఆ యూనివర్స్ ఆ అవేక్నింగ్ కాల్ అనేది ఇంకా ఇవ్వలేదు మీ పర్సన్కి. సో ఇప్పుడు ఇస్తుంది. మీ పర్సన్కి మీరు డ్రీమ్స్లో పదే పదే కనిపిస్తూ ఉంటారు. అదేంటి అని అంటే, మీ పర్సన్కి యూనివర్స్ చెప్తుంది మీ ఇద్దరిది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఒక డివైన్ కనెక్షన్. ఓకే, ఈ పర్సన్ తప్ప ఇంకెవరు నిన్ను హ్యాపీగా ఉంచలేరు అని మీ పర్సన్కి చెప్తుంది యూనివర్స్ త్రూ డ్రీమ్స్. మీరు మీ పర్సన్ని డ్రీమ్స్లో చూస్తారు. లైక్ మీ ఇద్దరికి మ్యారేజ్ అవుతున్నట్టు, లేదా మీ ఇద్దరు కలిసి ఎక్కడో తిరుగుతున్నట్టు, మీ ఇంట్లో ఫంక్షన్స్కి ఏదైనా మీ పర్సన్ అటెండ్ అయినట్టు, అలాంటి డ్రీమ్స్ వస్తాయి. మీరిద్దరూ కలిసి ఎక్కడో బిజీగా వర్క్ చేస్తున్నట్టు అలాంటి డ్రీమ్స్ వస్తాయి. ఓకే, సో అండ్ మీరు ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు, మనం రోడ్ మీద వెళ్తున్నప్పుడు, సపోజ్ మన కార్లో నుంచి మనం ఇలా బయటకు చూస్తే మనం వెహికల్స్ వెనకాల కొంతమంది నేమ్స్ రాసుకుంటూ ఉంటారు. లైక్ ఆటో కానీ కార్కి కానీ వెనకాల మనం నేమ్స్ చూస్తూ ఉంటాం మనం రోడ్ మీద వెళ్ళేటప్పుడు. సో అలా మీ పర్సన్ పేరు పదే పదే కనిపిస్తూ ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళినా. అండ్ ఇన్ టీవీ ఆర్ మూవీస్, అక్కడ కూడా మీ పర్సన్ పేరే పదే పదే వినిపిస్తూ ఉంటుంది మీకు. లేదా డైరెక్ట్ మీరు చూస్తారు ఆ పర్సన్ పేరు, మీ పర్సన్ పేరు
పదే పదే మీ చెవిలో పడుతూ ఉంటుంది. అండ్ ఈ పర్సన్ మీకు ఒక నిక్ నేమ్ ఏదో పెట్టుకున్నారు. ఐ డోంట్ నో వాట్ ఈజ్ ఇట్స్. ఆ నిక్ నేమ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది మీరు ఎక్స్పెక్ట్ చేయలేరనమాట. అలాంటి నిక్ నేమ్ ఏదో పెట్టారు ఈ పర్సన్. అండ్ అదే నిక్ నేమ్ని మీ ఫొటోస్ ఉన్న ఫోల్డర్కి పెట్టారు మీ పర్సన్ మొబైల్లో. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది చాలా డీప్ రీడింగ్ వస్తుంది ఈరోజు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నేను రీడింగ్ చేస్తున్న టైంలో లాట్ ఆఫ్ ఎనర్జీస్ అనేవి రిసీవ్ చేసుకోగలుగుతున్నాను నేను ఈ టైంకి. చాలామంది అడుగుతూ ఉంటారు లేట్గా పెట్టకండి రీడింగ్స్ అని. కానీ నేను లేట్గా ఎప్పుడైతే రీడింగ్ చేస్తానో లాట్ ఆఫ్ ఎనర్జీస్, లాట్ ఆఫ్ మెసేజెస్ని నేను ఛానల్ చేయగలను. లాట్ ఆఫ్ మెసేజెస్ని డౌన్లోడ్ చేసుకోగలను. అదే మీరు, ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి డిఫరెంట్ ఎనర్జీస్ మేము రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే పర్సనల్ రీడింగ్లో ఒకటే ఎనర్జీ ఉంటుంది. అది ఎప్పుడైనా ఎలా అయినా చేయొచ్చు. కానీ జనరల్ రీడింగ్ చేయాలి అంటే పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండాలి. అక్కడ చుట్టుపక్కల డిస్టర్బెన్సెస్ అనేవి ఉండకుండా ఉండాలి. ఓకే, అదర్వైజ్ ఎనర్జీస్ బ్రేకప్ అయిపోతూ ఉంటాయి, సరిగా రిసీవ్ చేసుకోలేము మేము. సో నౌ దిస్ పర్సన్ తీసుకుపోయే నెక్స్ట్ యాక్షన్, ఈ పర్సన్ తీసుకుపోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే, ఈ పర్సన్కి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి ప్రజెంట్. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకొచ్చి మీ ముందర పెట్టేస్తారు. ఓకే, అవన్నీ మీరు సాల్వ్ చేయాలి. ఇది కొన్ని అరౌండ్ 1 or 1.5 year బ్యాక్ సేమ్ సిచ్యువేషన్ మీకు క్రియేట్ చేశారు. మీ పర్సన్కి ఎప్పుడూ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి, ఏదో ఒక ప్రాబ్లం. ఆర్ 1 or 2 ప్రాబ్లమ్స్, 2 or 3 ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీరే సాల్వ్ చేయాలి. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీ ముందు పెడతారు, మీరు వెంటనే చిటికల్లో సాల్వ్ చేసేస్తారు అవి. సో ఈ పర్సన్ అందుకే మళ్ళీ మీకు కమిట్ అయ్యారా అని మళ్ళీ మీరు డౌట్ పడతారు. కానీ ఓకే, నో, మళ్ళీ వదిలేస్తారు. ఓకే, తర్వాత ఈ పర్సన్ ఏంటంటే, అసలు మీకు ఎందుకు ఇలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారనంటే దానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరు అండ్ ఈ పర్సన్ సెపరేషన్లో ఉన్నప్పుడు మీరేమనుకున్నారంటే, మేబీ మీ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారేమో, మీరు వెళ్ళి మీ పర్సన్కి హెల్ప్ చేయాలేమో అనుకుని మీరు పదే పదే మెసేజ్ చేస్తూనే ఉండేవారు. ఇన్ ద రీసెంట్ పాస్ట్ అరౌండ్ 1 year బ్యాక్ మీకు ఏదైనా ప్రాబ్లమా, వై ఆర్ యూ నాట్ టాకింగ్, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, రోజు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటుంటే ఎవరైనా చెప్తారు. ప్రాబ్లం లేకపోయినా ప్రాబ్లం ఉందనే చెప్తారు. సో అప్పుడు కూడా మీరే హెల్ప్ చేశారు ఈ పర్సన్కి. సో నా అప్పుడు మీరు హెల్ప్ చేసినప్పుడు మీరు ఒక కైండ్ పర్సన్, కైండ్ హార్టెడ్గా మీరు హెల్ప్ చేస్తున్నారని అనుకోలేదు ఈ పర్సన్ ఓన్లీ ఏమనుకున్నారంటే, ఆ టైంలో మీ పర్సన్ తప్ప మీకు ఇంకెవరు దొరకరు కాబట్టి మీరు ఇంత టైం స్పెండ్ చేసేస్తున్నారు, ఒక డెడికేటెడ్ పార్ట్నర్లా ఉంటున్నారు అనుకొని మీ ఎనర్జీస్ని మిస్యూజ్ చేశారు. మిమ్మల్ని ఒక ట్రెజర్ బాక్స్లా చూశారు. ది గ్యాస్ లైటెడ్ యూ. ఓకే, నెక్స్ట్ ఈ పర్సన్ ఇప్పుడు కూడా అదే టెక్నిక్ ఉపయోగిస్తారు. ఆఫ్టర్ సో మెనీ డేస్ మీరు మళ్ళీ రీయూనియన్ అయ్యారు కదా, ఇప్పుడు మీరు ఏం అడిగినా ఇచ్చేస్తారు అనే ఆలోచనలో ఈ పర్సన్ తన ప్రాబ్లమ్స్ అన్నీ మీ ముందు పెట్టేస్తారు. మీరు అవన్నీ క్లియర్ చేసేస్తారని అనుకుంటారు, కానీ నో, దిస్ టైం మీరు హెల్ప్ చెయ్యరు మీ పర్సన్కి. ఎందుకు చేయరు అని అంటే, మీ పర్సన్ మీతో కొన్ని గేమ్స్ ఆడటానికి ప్రిపేర్ అయ్యి వస్తున్నారు, కానీ మీ గేమ్స్ మీకు ఉంటాయి కదా, మీరు కూడా ఒక ప్లేయర్ ఎనర్జీలోనే ఉంటారు కదా. ఒక ప్లేయర్తో డీల్ చేస్తున్నారంటే మీరు ఒక ప్లేయర్ ఎనర్జీలోకి షిఫ్ట్ అయిపోతారు కదా ఆటోమేటిక్గా. సో అదే జరుగుతుంది ఇక్కడ.
ఓకే. సో రీసెంట్ పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ మీకు గుర్తొస్తున్నాయి వన్ బై వన్. ఓకే, అప్పుడు ఇలా చేశారు కదా ఈ పర్సన్. సో ఇప్పుడు మేబీ నా హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. సో ఈసారి చెయ్యను హెల్ప్, అప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు అనేది మీరు చూడాలని. ఈ పర్సన్ హెల్ప్ అడిగినా మీరు రిజెక్ట్ చేస్తారు. బట్ కమిట్మెంట్ రిజెక్ట్ చేస్తారా అంటే చేయరు. బట్ మీ పర్సన్ చేంజ్ అయ్యారా, అవుతారా, అవుతున్నారా, ఇది చూసుకోవడానికి మీరు హెల్ప్ అడిగితే రిజెక్ట్ చేస్తారు. బట్ ఈ పర్సన్ పదే పదే అదే హెల్ప్ అడుగుతూ ఉంటారు ఇంకా. ఓకే, అయినా కూడా మీరు హెల్ప్ చేయరు. ఎందుకంటే ఆల్రెడీ మీరు చాలా హెల్ప్ చేసి ఉన్నారు. మేబీ కొన్ని మనీ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య. అందుకే మీరు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు హెల్ప్ అనేసరికి. అండ్ ఈ పర్సన్ మేబీ ఎక్కడికైనా వెళ్దామని అడిగితే కూడా మీరు రిజెక్ట్ చేస్తారు. అంటే ఇది టోటల్ కమిట్మెంటా, లేదా జస్ట్ అగైన్ దే ఆర్ మ్యానిపులేటింగ్ యూ అనేది మీరు తెలుసుకోవాలి. మీకు కావాల్సింది అది. మీరు ఇప్పుడు ఆ బ్లైండ్గా ఆలోచించడం అనేది మానేశారు. ఫర్దర్గా కూడా మీ ఆలోచన ఇలానే ఉంటుంది. చాలా ఇన్నోసెంట్ ఎనర్జీ నుండి ఇది ఒక క్లెవర్ ఎనర్జీలోకి షిఫ్ట్ అవుతారు మీరు. ఎప్పుడైతే మీరు ఒక క్లవర్ పర్సన్ అని మీ పర్సన్ తెలుసుకుంటారో చాలా కేర్ఫుల్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు మీ పర్సన్. సో ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది. ఏమర్థమైంది? మీరు ఎప్పుడైతే మీ పర్సన్ అంత ప్యాంపరింగ్గా చూసుకోవడం స్టార్ట్ చేశారో అప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని అదొక వీక్నెస్గా తీసుకొని మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం స్టార్ట్ చేశారు ఇన్ ద రీసెంట్ పాస్ట్. బట్ ఇప్పుడు మీరు చాలా క్లెవర్గా ఆలోచిస్తున్నారు, క్లెవర్గా మూవ్ అవుతున్నారు. ప్రతి పాయింట్ మీరు ఒక డీప్ థింకింగ్, మీ మైండ్ అంతా పెట్టి ఆలోచించి అప్పుడు నెక్స్ట్ స్టెప్ వేస్తున్నారు. సో అది మీ పర్సన్కి అర్థమవుతుంది. సో మీ పర్సన్ డిసైడ్ అయిపోయారు, ఈసారి మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం కష్టం. ఆ బ్రెడ్ క్రమింగ్, గ్యాస్ లైటింగ్ ఇదంతా చేయడం చాలా కష్టం. సో లెట్స్ బీ కేర్ఫుల్ అని తెలుసుకుంటున్నారు మీ పర్సన్. సో ఇప్పటి నుండి మీ మధ్య ఉండే రిలేషన్షిప్ సక్సెస్ఫుల్ వేలో వెళ్తుంది. ఎందుకంటే మీరు రెడ్ ఫ్లాగ్స్ని ఇగ్నోర్ చేయటం మానేసరికి ఎక్కడైనా చిన్న తేడా వచ్చినా వెంటనే అడుగుతున్నారు మీరు. దానికి రీజన్ ఏంటి అని కనుక్కోకుండా మీరు నెక్స్ట్ స్టెప్ వేయట్లేదు. ఓకే. అండ్ మీ పర్సన్కి మీరు పెట్టిన ఆ రూల్స్ ఏవైతే, ఆ డిమాండ్స్ ఏవైతే ఉంటాయో మీ ఇద్దరి మధ్య, ఒక రిలేషన్షిప్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి. అలాంటి రిలేషన్షిప్ సక్సెస్ అవుతాయి. సో అది వచ్చింది, ఆ థాట్ అనేది ఇప్పుడు వచ్చింది మీకు. ఓవర్ థింకింగ్ వల్ల మీరు అది తెలుసుకున్నారు. మీది చాలా క్లవర్ మైండ్. ఇక్కడ చెప్పాలంటే ఏదైనా విషయం కొంచెం ఎక్కువసేపు ఆలోచించారంటే మీకు వెంటనే సొల్యూషన్ దొరుకుతుంది. కానీ మీరు చేసిన మిస్టేక్ అదే. మీ రిలేషన్షిప్ ఏదో నడుస్తుంది అని మీరు జస్ట్ క్యాజువల్గా తీసుకున్నారు అండ్ ఆ హ్యాపీ మూడ్లో ఉండిపోయారు. కానీ బట్ ఈజ్ ఇట్ గోయింగ్ ఇన్ ఎ సక్సెస్ఫుల్ వే అనేది మీరు ఆలోచించలేదు. మీరు అప్పుడే ఆలోచించుంటే మీకు ఈ సిచ్యువేషన్ వచ్చేదే కాదు. కానీ ఎనీహౌ మీరు చేంజ్ చేసుకున్నారు మీ ఎనర్జీస్ని. అండ్ న్యూ మూన్, ఈ జనవరిలో వచ్చిన న్యూ మూన్ తర్వాత మీకు ఒక రిలేషన్షిప్ కోసం ఆలోచించాలి, కొంచెం సీరియస్గా అనే ఆలోచన వచ్చింది. సో దెన్ ఆన్వర్డ్స్ మీరు ఈ రిలేషన్షిప్ని ఒక ట్రాక్ పైన పెట్టారు. చాలా తెలివిగా మాట్లాడడం స్టార్ట్ చేశారు మీ పర్సన్తో. ఓకే. సో నెక్స్ట్ మీ పర్సన్ తీసుకోబోయే యాక్షన్ కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అని అంటే, మీరు ఏదైనా అడిగితే వెంటనే రెస్పాండ్ అవుతారు. మీరు ఏదైనా ఒకవేళ కాల్ చేసినా, మెసేజ్ చేసినా రెస్పాండ్ అవుతారు. మీరు ఏదైనా అడిగినా వెంటనే రిప్లై ఇస్తారు.
మీరు ఏదైనా హెల్ప్ అడిగి కూడా మీ పర్సన్ని టెస్ట్ చేస్తారు ఇక్కడ. ఒకవేళ మీ పర్సన్ మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారా, ఓన్లీ మీ దగ్గర హెల్ప్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా, అది కూడా టెస్ట్ చేస్తున్నారు మీరు ఇక్కడ. సో ఓవరాల్ ఎనర్జీ ఒక హ్యాపీ ఎనర్జీ మీ ఇద్దరి మధ్య. ఈ హ్యాపీనెస్ అనేది లైఫ్ లాంగ్ ఉండాలి. ఇది ఒక 10 ఆఫ్ కప్స్ ఎనర్జీలో వెళ్ళాలి. టవర్ మూమెంట్ అనేది మళ్ళీ రాకూడదు మీ పర్సన్కి మీకు మధ్య అనుకుంటే యు మస్ట్ అవాయిడ్ థర్డ్ పార్టీస్ ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి ఉన్నారు, మీ సైడ్ నుంచి లేరు. బట్ ఈ పర్సన్ మిమ్మల్నే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు. అండ్ నౌ దెర్ ఆర్ నో థర్డ్ parties or fourth parties. There are no other parties between you both. సో నౌ ఇదొక క్లియర్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. దే ఆర్ కమింగ్ క్లీన్. ఓకే, కమింగ్ క్లీన్ అంటే ఏదో అర్థమై ఉంటుంది మీకు. తన పాస్ట్ని తను మర్చిపోయి వస్తున్నారు, వదిలేసి వస్తున్నారు. సో దట్ పాస్ట్ ఎనర్జీ ఆర్ పాస్ట్ ట్రామా ఏదైతే తన లైఫ్లో ఉందో అదంతా కూడా మీకు చెప్పడానికి కూడా మీ పర్సన్ ఇష్టపడట్లేదు. మీరు అడిగినా కూడా మీ పర్సన్ ఏం చెప్పరు, బట్ మీరు చెప్పిస్తారు మీ పర్సన్ చేత. అంత క్లవర్గా మూవ్ అవుతారు ఇక ముందు. ఓకే, మీ పర్సన్ రీసెంట్ పాస్ట్లో మీ దగ్గర చాలా విషయాలు ఇగ్నోర్ చేశారు. ఇగ్నోర్ చేయడమే కాదు, కొన్ని విషయాలు అయితే మీ దగ్గర కంప్లీట్గా దాచిపెట్టారు. తన విషయాలు మీరు ఏదైనా చెప్పినా ఇగ్నోర్ చేసేవారు. అవసరం లేదు మీ పర్సన్ మీకు, మీ విషయాలు ఏమీ కూడా మీ పర్సన్కి అవసరం లేదు అన్నట్టు ఉండేవారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ మెసేజెస్ ఎక్స్చేంజ్ చేసుకునే టైంలో మీరు మీకోసం చెప్తారు, మీ పర్సన్ మీ తన కోసం, తన పాస్ట్ కోసం కూడా చెప్పడానికి రెడీ అవుతారు. అండ్ ఆ ఎనర్జీస్ హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్స్ వల్ల ఎనర్జీస్ అనేవి క్లియర్ అవుతాయి అన్నమాట. ఓకే, సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ January 31st లోపు మీరు ఒక బెటర్ రిలేషన్షిప్లోకి వెళ్ళబోతున్నారు. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. బ్రాండ్ న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. యు ఆర్ ఎండింగ్ సంథింగ్ ఇక్కడ. వాట్ యు ఆర్ ఎండింగ్ అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి ది ఎండ్ అనమాట. ఓకే, మీ పర్సన్ కమ్యూనికేషన్ అనేది ఇంకెప్పుడు కట్ చేయరు. సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం అలాంటివి ఏమీ ఉండవు ఇక ముందు. ఓకే, చాలా ఫ్రాంక్గా ఉండాలి మీతో అని డిసైడ్ అయి వస్తున్నారు. ఈ కమిట్మెంట్ ఇచ్చేటప్పుడే మీ పర్సన్ ఇవన్నీ చెప్తారు మీకు. ఓకే, తను చేసింది చాలా తప్పు, తను అలా ట్రీట్ చేసి ఉండకూడదు మిమ్మల్ని, అలా అని అన్నీ తనంతట తానే చెప్తారు. ఓకే, మీ పర్సన్ సాడ్నెస్కి అలవాటైపోయారు ఇక్కడ. మేబీ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఈ పర్సన్ అదే మూడ్లో ఉన్నారు. ఏదో ఒక విషయం వెతుక్కోవడం, దాంట్లో సాడ్నెస్ని వెతుక్కోవడం, ఆ సాడ్నెస్లో ఉండిపోవడం, అదొక అలవాటు అయిపోయింది ఇక్కడ ఈ పర్సన్కి. సో ఇప్పుడు కూడా ఆ సాడ్నెస్లో ఉండిపోవడానికి అలవాటు పడిపోయిన ఈ పర్సన్, మీరు ఎప్పుడైతే మీ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అవుతారో ఒక హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మీ పర్సన్ మీకు చెప్పే ఉంటారు ఆల్రెడీ ఇన్ ద రీసెంట్ పాస్ట్. ఎప్పుడైతే మీతో మాట్లాడుతూ ఉంటారో ఆర్ మీతో అట్లీస్ట్ చాట్ చేసినా చాలు మీ పర్సన్ ఫేస్లో ఒక స్మైల్ అనేది వస్తుంది. ఈ విషయం మీకు చెప్పి ఉండకపోవచ్చు. మీ పర్సన్ ఫ్రెండ్స్ ఇది అబ్జర్వ్ చేస్తారు ఎప్పుడు. మేబీ మీ పర్సన్ ఫ్రెండ్స్ చెప్పి ఉండొచ్చు ఈ విషయం, ఆర్ చెప్పకపోతే ఇక ముందు చెప్తారు. మీ పర్సన్ మీరు టీజ్ చేస్తూ ఉంటారు, అది కూడా మీ పర్సన్కి ఇష్టం. మీ పర్సన్ ఏదైనా మంచి డ్రెస్ వేసుకోకపోయినా, లేదా కొంతమంది మూవీస్లో ఎవరైనా ఏమైనా డ్రెస్సెస్ వేసుకుంటే సేమ్ డ్రెస్సెస్ వాళ్ళు కూడా వేసుకుంటూ ఉంటారు. అలాంటి అలవాట్లు కూడా కొంతమందికి ఉంటాయి. సో అలాంటివన్నీ చూసి మీరు మీ పర్సన్ని టీజ్ చేస్తారు, జస్ట్ కిడ్డింగ్.
అలాంటిదంతా మీ పర్సన్కి చాలా నచ్చుతుంది. చాలా రోజుల వరకు అదే విషయం గుర్తు చేసుకొని నవ్వుకుంటూ ఉంటారు. సో బట్ ఈ పర్సన్ ఎవరో స్ట్రాంగ్ మ్యానిపులేషన్ చేసి ఈ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టేటట్టు చేశారు ఆ మ్యానిపులేషన్ అనేది. బట్ ఎవరైతే ఈ పర్సన్ మ్యానిపులేట్ చేశారో ఆ పర్సన్కి మీరెవరో తెలియదు. మీరు అండ్ మీ పర్సన్ ఫ్రెండ్స్ అనే విషయం కూడా తెలియదు. ఓకే, బట్ ఇదంతా ఎందుకు జరిగింది అని అంటే ఇదంతా యూనివర్స్ చేసిన అదొక టెక్నిక్ అన్నమాట. మీ ఇద్దరిని కలపడానికి చాలా ట్రై చేస్తున్నారు ఇక్కడ ఏంజల్స్ అండ్ యూనివర్స్. అండ్ ఇట్ హ్యాపెన్స్. ఇక్కడ మీ పర్సన్కి మీ వాల్యూ తెలియాలి, మీరిద్దరూ కలిసే ఉండాలి. మీ రిలేషన్ పాస్ట్ లైఫ్ రిలేషన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్, డివైన్ కనెక్షన్ ఇదంతా తెలియాలి మీ పర్సన్కి అని అంటే ఈ సెపరేషన్ అనేది రావాలన్నమాట. ఈ సెపరేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మీ పర్సన్కి మీ వాల్యూ ఏంటి, మీ రిలేషన్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో యూనివర్స్ క్రియేట్ చేసిన ఈ సెపరేషన్ మిమ్మల్ని ఇద్దరిని దగ్గర చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ కొన్ని రాసులు మీ పర్సన్కి సంబంధించిన ఇక్కడ ఈ పర్సన్ బ్రోకెన్ హార్టెడ్ సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ అయితే. ఐ డోంట్ నో వై, వాట్స్ ద రీజన్. మేష, సింహ, ధనుషు రాశులకి చెందిన పర్సన్ మీ పర్సన్ ఆర్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. కర్కాటక, వృశ్చిక, మీన రాశులు, మేష, సింహ, ధనుషు రాశులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే, మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూస్తున్నారు. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, లాట్ ఆఫ్ ఎమోషనల్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ. ఓకే, సో ఇక్కడ మీరు మీ పర్సన్ అలాగే చూడబట్టే మీరు ఈ కనెక్షన్ నుంచి ఎస్కేప్ అవ్వలేకపోయారు. మీరు చాలాసార్లు మూవ్ ఆన్ అయిపోదామని ట్రై చేశారు. ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అన్నట్టుగా అయిపోయారు మీరు కొన్ని రోజులు. కానీ ఎందుకు ఓకే లెట్స్ వెయిట్ అన్నట్టు మళ్ళీ వెయిట్ చేశారు. మూవ్ ఆన్ అయిపోవడం అంటే ఇంకొకరిని చూస్ చేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ మూవ్ ఆన్ అయిపోవడం అంటే ఆ రిలేషన్ ఇంకా వద్దు అనుకున్నారు. మీరు సింగిల్గానే ఉన్నారు కానీ ఆ రిలేషన్ వద్దు, వాటి కోసం ఆ విషయాలు ఏమీ ఆలోచించాలి అనుకోవట్లేదు అన్నట్టుగా మీరు కొన్ని రోజులు ఉన్నారు. కానీ మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోయారు. మీ పర్సన్ కూడా అంతే, మిమ్మల్ని మర్చిపోవడానికి చాలా ట్రై చేశారు కానీ మర్చిపోలేకపోయారు. బట్ మీ మధ్యన ఎవరైతే వచ్చారో వాళ్ళని మర్చిపోవడం చాలా ఈజీగా ఉంది మీ పర్సన్కి, కానీ మిమ్మల్ని మర్చిపోవడం చాలా కష్టంగా ఉంది. దీన్నే అంటారు ఒక డివైన్ కనెక్షన్ అని. సో ఇంకా మనకి ఇక్కడ టెంపరెన్స్ కార్డ్, కింగ్ అండ్ క్వీన్ కార్డ్స్, 2 కార్డ్స్ వచ్చాయి. 2 కపుల్ కార్డ్స్ వచ్చాయి. 2 కూడా మనకి ఇక్కడ డివైన్ ఎనర్జీ. ఇక్కడ ఇద్దరు మ్యారీడ్ పీపుల్ ఉండొచ్చు లేదా అన్మ్యారీడ్ ఉండొచ్చు. బట్ ఒకరు అన్మ్యారీడ్ ఒకరు మ్యారీడ్ అలా ఉండరు. ఇక్కడ ఇద్దరు ఒకే స్టేటస్లో ఉంటారు. అంటే ఇద్దరు మ్యారీడ్ అండ్ సింగిల్ అయి ఉండొచ్చు అకార్డింగ్ టు దిస్ రీడింగ్. ఇక్కడ ఏంది రెజొనేట్ అయితే మీకు అదే తీసుకోండి. ఓకే, నేను చెప్పిన ఈ సిచ్యువేషన్ కంటే మీ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండొచ్చు కూడా. బట్ ఒకవేళ ఈ పాయింట్స్ రెజొనేట్ అయితే ఈ రీడింగ్ మీదే. రెజొనేట్ అవ్వలేదు ఒక పాయింట్ కూడా అంటే ఈ రీడింగ్ మీది కాదు. సో రాశుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాశులు, కర్కాటక, వృశ్చిక, మీన రాశులు, తులారాశి, కుంభరాశి, మిథున్ రాశి కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ ఒక న్యూ పర్సన్ ఎవరో కూడా మిమ్మల్ని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ పర్సన్ సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయి ఉండొచ్చు, లేదా ఈ పర్సన్కి డైలీ స్టోరీస్ పోస్ట్ చేయడం, తన పిక్స్ పెట్టుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ పిక్స్ పెట్టుకోవడం అలాంటిదంతా ఈ పర్సన్కి ఉన్న అలవాటు.
ఈ పర్సన్ ఒక బిజినెస్ ఓనర్, 2 or 3 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్న పర్సన్, బట్ టూ ఓల్డర్ దాన్ యూ. మీ ఏజ్ కంటే ఒక 5 to 7 years ఓల్డర్. ఓకే, ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. దిస్ న్యూ పర్సన్, ఈ న్యూ పర్సన్ ఒక రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. దిస్ న్యూ పర్సన్ కూడా మిమ్మల్ని ఎప్పుడో సడన్గా ప్రపోజ్ చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు మీ ఇద్దరి మధ్య, ఈ న్యూ పర్సన్కి మీకు మధ్య అంటే, ఈ పర్సన్ మీతో ఆన్లైన్లో కాంటాక్ట్లో ఉన్నారు. ఆన్లైన్ చాటింగ్ కూడా నడుస్తుంది దిస్ న్యూ పర్సన్తో మీకు. బట్ మీరు జస్ట్ క్యాజువల్గా మాట్లాడుతున్నారు. బట్ ఈ పర్సన్ మిమ్మల్ని యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నారు. అండ్ ఈ పర్సన్ ఏదైనా పోస్ట్ చేస్తే ఆ పోస్ట్కి మీరు లైక్ కొట్టే వరకు కూడా వెయిట్ చేస్తారు. పదే పదే ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటారు. మీరు చూసారా, ఆ స్టోరీ చూసారా, లైక్ చేశారా, కామెంట్ పెట్టారా, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు ఈ పర్సన్, న్యూ పర్సన్. అండ్ దిస్ న్యూ పర్సన్ మిమ్మల్ని ఎక్కడో చూసారు. మేబీ మీ ఫొటోస్ చూసి ఉండొచ్చు, లేదా మీరు బయట ఎప్పుడైనా ఈ పర్సన్ని కలిసి ఉండొచ్చు. ఎక్కడైనా ఏదైనా పార్టీస్ ఆర్ ఫంక్షన్స్, ఏదైనా మీ ఇంట్లో జరిగిన ఫంక్షన్స్కి ఈ పర్సన్ వచ్చి ఉండొచ్చు. సో ఈ పర్సన్కి మీ దగ్గర ఏంటి నచ్చుతుంది అని అంటే, దిస్ న్యూ పర్సన్ ఈజ్ ఫిజికల్లీ అట్రాక్టెడ్ టు యూ. ఓకే, మిమ్మల్ని ఒక ఇన్నోసెంట్ పర్సన్గా చూస్తూ ఉంటారు. మేబీ ఈ ఇన్నోసెన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ రీడింగ్లో. అంటే మీరు చూడటానికి ఇన్నోసెంట్గా ఉండొచ్చు మీ ఫేస్ ఇక్కడ, లేదా మీ వే ఆఫ్ టాకింగ్ అలా ఉండొచ్చు. ఓకే, అలా ఏదో ఉంది మీ దగ్గర. సో అందుకే వీళ్ళందరూ ఎవరు చూసినా మిమ్మల్ని, మీరు ఒక ఇన్నోసెంట్ పర్సన్ లాగా తీసుకుంటారు, మిమ్మల్ని అలా కన్సిడర్ చేస్తారు. ఓకే, కానీ మీరు చాలా క్లవర్ పర్సన్. చూడటానికి అలా ఉండొచ్చు. మేబీ ఇక్కడ మీరు స్ట్రాంగ్ ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు మీది, లేదా స్ట్రాంగ్ వాటర్ సైన్ అయి ఉండొచ్చు. కర్కాటక, వృశ్చిక, మీన రాశులు, మిథున, తుల, కుంభరాశులు, ఈ రాశులకు చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు మీరు. వెరీ అట్రాక్టివ్ పర్సనాలిటీ, వెరీ హ్యాండ్సమ్, వెరీ బ్యూటిఫుల్, లుకింగ్ గుడ్, ఫీలింగ్ గుడ్ అన్నట్టు కనిపిస్తారు చూసేవాళ్ళకి. బట్ మీకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా మీరు చాలా ఈజీగా డీల్ చేస్తారు. అంత క్లవర్ పర్సన్ మీరు. ఓకే, లాట్ ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ అనేది ఉంది మీ దగ్గర. ఓకే, సో సిగ్నిఫికెంట్ నంబర్ 9 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 333 with 222 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఈ రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. అండ్ ఈ రీడింగ్లో ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ 2026 క్రిస్టల్స్ అండ్ దిస్ అదర్ ప్రోడక్ట్స్, వాస్తు పిరమిడ్స్, రుద్రాక్షలు, పర్సనల్ రీడింగ్స్, ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు కాల్ ఆర్ మెసేజ్ చేసి నాకు ఈ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, వాట్సాప్ నెంబర్ నాది డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ టైటిల్ దగ్గర ఉంటుంది. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్ అండ్ లైట్.